హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ, మినరల్స్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్, ఏబిహెచ్ఈడి ఈ 5 టాపిక్ల గురించి కూడా మనం తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ టాపిక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇటీవలే 10 సంవత్సరాల గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 32 నెలల కనిష్టానికి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి పడిపోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్ మార్కెట్స్, టోటల్గా ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఈ ఫైనాన్షియల్ మార్కెట్ని బేస్డ్ ఆన్ ద టెన్యూర్లో దీన్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని టైప్స్ అండి? 2 టైప్స్. అది ఒకటి మనీ మార్కెట్, 2 క్యాపిటల్ మార్కెట్. సెకండ్ది క్యాపిటల్ మార్కెట్. ఈ మనీ మార్కెట్లో టెన్యూర్ ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 1 ఇయర్. ఈ మనీ మార్కెట్లో టెన్యూర్ లెస్ దాన్ 1 ఇయర్ ఉంటుంది. ఈ క్యాపిటల్ మార్కెట్లో టెన్యూర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఇయర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ మనీ మార్కెట్కి మనం ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ నుంచి ట్రెజరీ బిల్స్ని కానీ, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ కానీ, వేస్ అండ్ మీన్స్ అడ్జస్ట్మెంట్ ఈ WMAని కానీ మనం ఈ మనీ మార్కెట్లో గవర్నమెంట్ తరపున ఎగ్జాంపుల్గా పేర్కొనవచ్చు. ప్రైవేట్ కంపెనీస్ని సి పేపర్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. వీటిని మనీ మార్కెట్గా మనం పేర్కొంటాము. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అయిన బ్యాంక్స్ అనేవి కాల్ మనీ, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఈ మూడింటిని కూడా మనం మనీ మార్కెట్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఈ మనీ మార్కెట్లో దీని యొక్క టెన్యూర్ అనేది లెస్ దెన్ 1 ఇయర్ అనేది ఉండడం జరుగుతుంది. అదే క్యాపిటల్ మార్కెట్లో అయితే దీని యొక్క టెన్యూర్ అనేది గ్రేటర్ దెన్ 1 ఇయర్గా ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా మనము గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, అంటే గవర్నమెంట్ విడుదల చేసే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనం క్యాపిటల్ మార్కెట్గా చూడవచ్చు. అంటే దీని యొక్క టెన్యూర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఇయర్గా ఉంటుంది. ఇంకా సావరిన్ బాండ్స్ కూడా ఈ క్యాపిటల్ మార్కెట్లో మనం ఎగ్జాంపుల్గా చూడవచ్చు. ప్రైవేట్ కంపెనీలు షేర్స్ కానీ, బాండ్స్ కానీ క్యాపిటల్ మార్కెట్లోకి ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇవి కూడా లాంగ్ టర్మ్ బాండ్స్, అంటే గ్రేటర్ దాన్ 1 ఇయర్ ఉండే బాండ్స్ని ఈ క్యాపిటల్ మార్కెట్ అంటాం. అందులో షేర్స్ అండ్ బాండ్స్ కూడా ఈ క్యాపిటల్ మార్కెట్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. సో దీనికి రిలేటెడ్గా ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో ఫ్రెష్నెస్, అంటే మనం తీసుకునే సమయాన్ని బట్టి, అంటే అది ప్రైమరీ మార్కెటా, సెకండరీ మార్కెటా, అంటే మొదటిగా దాన్ని కొనుగోలు చేస్తే దాన్ని ప్రైమరీ మార్కెట్ గాను, ప్రైమరీ మార్కెట్లో కొనుగోలు చేయబడ్డ సెక్యూరిటీస్ని మనం కొనుగోలు చేస్తే అది సెకండరీ మార్కెట్ గాను గుర్తించవచ్చు. అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో టోటల్గా టెన్యూర్ ప్రకారంగా డివైడ్ చేస్తాము, ఫ్రెష్నెస్ ప్రకారంగా డివైడ్ చేస్తాం, మరియు సెటిల్మెంట్ ప్రకారంగా కూడా డివైడ్ చేస్తాం. ఈ సెటిల్మెంట్ అనేది ఫ్యూచర్ సెటిల్మెంట్ ఉంటుంది, స్పాట్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది. ఈ సెటిల్మెంట్లో ఫ్యూచర్ సెటిల్మెంట్ ఉంటుంది, స్పాట్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది. సో మనం ఈ మనీ మార్కెట్లో ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాము? ట్రెజరీ బిల్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ టీ బిల్స్ అనేవి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే విడుదల చేయడం జరుగుతుందండి. స్టేట్ గవర్నమెంట్ అనేవి ఈ టీ బిల్స్ని విడుదల చేయడం జరగదు. కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ SDR స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ప్రకారంగా వీటిని విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ ట్రెజరీ బిల్స్ని కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి 91 డేస్కి గాను, 181 డేస్కి గాను, 364 డేస్, 91 డేస్, 182 డేస్, 364 డేస్ ఈ 3 విధాలుగా వీటిని సెంట్రల్ గవర్నమెంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ ట్రెజరీ బిల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది 100 రూపాయలకు ఒక ట్రెజరీ బిల్లుని విడుదల చేసిందంటే దీని యొక్క ఫేస్ వాల్యూ 100 రూపీస్గా అనుకుందాం. కానీ మనం దీనిని 90 రూపాయలకే కొనుక్కోవచ్చు అనమాట. అంటే ఈ ట్రెజరీ బిల్స్కి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ట్రెజరీ బిల్స్ 100 రూపీస్ అయితే దాని ఫేస్ వాల్యూ కంటే తక్కువగా అమ్ముతుంది. కొనేటప్పుడు మాత్రం ఈ 100 రూపీస్కి ఇచ్చి మన దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు
ఫేస్ వాల్యూ గల ఈ 100 రూపీస్తో గవర్నమెంట్ అనేది ఒక బిల్లుని రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ వీటిని 90 రూపాయలకే పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్గా ఈ గవర్నమెంట్ ఈ 90 రూపాయలకు గాను 100 రూపీస్ని పే చేసి మన దగ్గర నుంచి గవర్నమెంట్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రెజరీ బిల్స్లో డైరెక్ట్గా ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఉండదు, కానీ మనకి తక్కువ రేటుకి ఇవ్వడం వల్ల దీనివల్ల మనం కొంత లాభం పొందవచ్చు. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ప్రభుత్వ రుణ బాధ్యతను గుర్తిస్తుంది. అంటే వీటిని రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్ సాధనాలుగా కూడా పేర్కొనవచ్చు అనమాట. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీని రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్ సాధనాలుగా కూడా మనం పేర్కొనవచ్చు. ఓకే, దీనికి రిలేటెడ్గా ఈ గవర్నమెంట్ బిల్స్ని, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎవరు కొనవచ్చు అంటే ఎవరైనా ఆర్థిక సంస్థలు, ప్రాథమిక డీలర్స్ కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ, విదేశీ పెట్టుబడిదారులు కానీ ఎవరైనా కూడా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనవచ్చు. సో వీటిని ఎక్కడి నుంచి మనం పర్చేస్ చేయాలంటే ఆర్బీఐ అనేది ఈ కుబేర్ అనే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిబిఎస్ ఈక్యుబేర్ అనే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ దగ్గర నుంచి మనం ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేయవచ్చు. సో ఈ పర్చేస్ చేసిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ అనేది T+1 డేస్లో వాటిని సెటిల్ చేయడం కూడా జరుగుతుందండి. సో చాలా క్విక్గా సెటిల్ చేయడానికి ఈ T+1ని తీసుకురావడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్గా రిలేటెడ్గా ఉన్న టాపిక్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుండి అతి తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు సహాయం చేయాలని అడగడం జరిగింది. సో అందువల్ల ఇది న్యూస్లో వినడం జరిగింది. ఏంటండి, ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్. దీనిని ఎప్పుడు ప్రారంభించారంటే 2016లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏషియాలో మరియు ఏషియా వెలుపల కూడా ఫైనాన్సింగ్ అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బీజింగ్లో కలదు. ఎక్కడుంది? బీజింగ్లో కలదు. సో దీనిలో టోటల్గా 110 మంది సభ్యులు కలరు. అందులో 96 పూర్తి సభ్యులు. అంటే ప్రపంచం మొత్తంగా కేవలం ఆసియా నుండే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఇందులో సభ్యులు ఉన్నారు. మరియు 14 మంది అబ్జర్వేటరీ నేషన్స్ కూడా ఇందులో కలవు. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు? 110 మంది ఉన్నారు. అందులో 96 పూర్తి సభ్యులు, 14 అబ్జర్వేటరీ సభ్యులు కలరు. సో ఇందులో అతిపెద్ద వాటాదారుడిగా చైనా కలదండి. 26.6%తో చైనా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం 7.6, రష్యా 6%తో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అంటే వీటో పవర్తో చైనా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. తర్వాత భారతదేశం 7.6తో రెండవ స్థానంలో ఉంది. ఇది యుఎన్జిఏ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మరియు యునైటెడ్ నేషన్ ఆర్థిక మరియు సామాజిక మండలి చర్చల్లో దీనికి శాశ్వత పరిశీలకునిగా హోదా కూడా లభించడం జరిగింది. సో ఇది యుఎన్జిఏలో మరియు యునైటెడ్ నేషన్ ఆర్థిక మరియు సామాజిక మండలిలో పరిశీలకుని సభ్యునిగా కూడా చేర్చడం జరిగింది. దీనికి రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 1966లో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు? 1966లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక ఏషియా మరియు పసిఫిక్ దేశాల ప్రధాన అంతర్జాతీయ మరియు అభివృద్ధి సంస్థ. ఇందులో ఏషియా మరియు పసిఫిక్ దేశాలకు సంబంధించి ఈ బ్యాంక్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రుణాలు ఇవ్వడం, సాంకేతిక అభివృద్ధి చేయడం మరియు పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ కూడా అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనీలాలో కలదండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మనీలాలో కలదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనీలాలో ఉంది. సో దీనిలో మొత్తం ఎన్ని దేశాలు కలవు అంటే 68 దేశాలు కలవండి. దీనిలో
దీనిలో మొత్తం ఎన్ని దేశాలు కలవు? 68 దేశాలు కలవు. ఓకే, ఇందులో అత్యధిక వాటాదారులుగా జపాన్ మరియు యుఎస్ఏ కలిపి 15.6, అంటే జపాన్ మరియు యుఎస్ఏ వాళ్ళు ఇండివిజువల్గా 15.6% వాటాదారులుగా కలిగి ఉన్నారు మొదటి ప్లేస్లో. రెండవ స్థానంలో చైనా 6.4%తో కలిగి ఉంది. మూడవ స్థానంలో ఇండియా 6.3%తో మూడో స్థానంలో నిలవడం జరిగింది. అత్యధిక వాటాదారులను కలిగిన దేశంగా జపాన్ మరియు యుఎస్ఏ ఎంత అంటే 15.6%. నెక్స్ట్ చైనా 6.4%. ఆ తర్వాత ఇండియా 6.3%తో థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక టాపిక్, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. తాజాగా ఇది 120 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఇది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే 125 సంవత్సరాలు తన లైఫ్ స్పాన్ పూర్తి చేసుకొని దీనిని ఉపయోగించి సూర్యుని క్రోమోస్పియర్ యొక్క భ్రమణాన్ని మ్యాప్ చేయడం కూడా జరిగిందండి. సో తాజాగా దీనిని ఉపయోగించి సూర్యుని క్రోమోస్పియర్ యొక్క భ్రమణాన్ని మ్యాప్ చేయడం జరిగింది. సో ఇది తాజాగా ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 125 years అండి. ఇది చాలా ఇంపార్టెంట్. 125 సంవత్సరాలు ఇది వర్క్ చేయడం అనేది జరిగింది. దీని గురించి తెలుసుకుంటే ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ యాజమాన్యంలో నిర్వహించబడే ఒక సౌర అబ్జర్వేటరీ అనమాట. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఎక్కడ ప్లేస్ చేశారంటే పళని కొండల మీద దీనిని ప్లేస్ చేయడం జరిగింది. దీని యొక్క స్థాపనకి ముఖ్య కారణం ఏమిటి అంటే దీనిని 1899లో ఋతుపవనాలు మరియు సౌరకలాపాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి 1899లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకోసం అంటే ఋతుపవనాలు మరియు సౌరకలాపాల సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని 1899లో ప్రారంభించడం జరిగింది. దీన్ని కొడైకెనాల్లోనే ఎందుకు స్థాపించడం జరిగిందంటే ఇక్కడ ఉన్న ప్రదేశం చాలా స్పష్టంగాను తక్కువ తేమతో తక్కువ పొగమంచు కారణంగా దీన్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారంటే స్పష్టమైన ఆకాశం, తక్కువ తేమ, తక్కువ పొగమంచు కారణంగా దీన్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో దీనికి రిలేటెడ్గా భారతదేశంలో స్థాపించబడిన ఇతర అంతరిక్ష అబ్జర్వేటరీల గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. అందులో ఫస్ట్ది ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. IAO. దీన్ని ఎక్కడ ప్లేస్ చేయడం జరిగిందంటే హ్యాన్లే లడఖ్లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్ర రంగానికి సహకారం అందించడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీన్ని ఎక్కడ ప్లేస్ చేశారంటే లడఖ్లో హ్యాన్లేలో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మౌంట్ అబూ ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ. దీన్ని భారతదేశంలో రాజస్థాన్లోని ఆరావళి శ్రేణిలో, ఎక్కడంటే రాజస్థాన్లోని ఆరావళి శ్రేణిలో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ ప్లేస్ చేశారు? ఆరావళి శ్రేణిలో గురుశిఖర్ వద్ద. ఓకే, ఇది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ PRL వారిచే నిర్వహించబడుతుంది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఖగోళ శాస్త్రంలో విద్యుత్ అయస్కాంతాన్ని గుర్తించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్. దీనిని పూణేలో ప్లేస్ చేయడం జరిగిందండి. ఇది ఎక్కడ ఉంది? పూణేలో కలదు. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మినరల్స్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్. ఇటీవల అమెరికా నేతృత్వంలో మినరల్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్లో భారత్ అనేది అధికారంగా చేరిందండి. ఓకే, సో ఈ మినరల్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్లో
భారత్ అనేది చేరడం జరిగింది. ఓకే, భారత్ అనేది ఇందులో చేరింది. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా భారత్ జాయిన్ అయిన ఎటువంటి సమ్మిట్స్లో కానీ, ఎటువంటి ఇనిషియేటివ్స్లో కానీ, ఎటువంటి కూటమిలో కానీ ఖచ్చితంగా మనం చదివి దానికి రిలేటెడ్గా ఇది మినరల్స్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్. ఇది మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కింద ప్రారంభించబడిన ఒక నెట్వర్క్. ఓకే, ఇది దేని ద్వారా ప్రారంభించింది? మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ తయారు చేసే దేశాల నుండి వాటిని ఉత్పత్తి చేయడం, దానిని ట్రాన్స్పోర్ట్ చేయడం, దానిని జాగ్రత్తగా చూసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రపంచంలో మినరల్స్ ఎక్కడెక్కడ క్రిటికల్ మినరల్స్ అవి కూడా ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతున్నాయి వాటిని జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయడం, దానిని జాగ్రత్తగా ఉత్పత్తి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో మొత్తం ఎన్ని దేశాలు కలవు అంటే 13 దేశాలు కలవు. అందులో ఇంపార్టెంట్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా. ఇందులో ఖచ్చితంగా ఇండియా అనేది చేరడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని దేశాలు అంటే 13 దేశాలు ఇందులో కలవు. సో భారతదేశం దీనిలో చేరడం వెనుక ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అంటే, సాధారణంగా ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ఎక్కువగా అర్జెంటీనా, చిలీ, ఆస్ట్రేలియాలో ఉండడం జరుగుతుంది. అర్జెంటీనా, చిలీ, ఆస్ట్రేలియాలో ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేసినవన్నీ కూడా అదర్ దేశాలకు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దీనిలో భాగంగా మన యొక్క ప్రాముఖ్యతను ఈ దేశాల్లో చూపించడానికి మరియు సరఫరాను పెంచుకోవడానికి భారతదేశం అనేది ఈ కూటమిలో చేరడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ నెట్వర్క్ అనేది దేని కింద ప్రారంభించడం జరిగిందని చెప్పా? మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2022లో యుఎస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, ప్రాసెస్ చేయడం, రీసైకిల్ చేయడం దీని మీద అత్యధికంగా ఫోకస్ చేయడం జరుగుతుంది అన్నమాట. దేని మీద అంటే కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, ప్రాసెస్ చేయడం, రీసైకిల్ చేయడం. సో క్రిటికల్ మినరల్స్లో ఇంపార్టెంట్ అయిన కోబాల్ట్, నికెల్, లిథియం మరియు మరో 17 మినరల్స్ని అరుదైన భూ ఖనిజాలుగా పేర్కొనడం జరిగింది. అరుదైన భూ ఖనిజాలుగా వేటిని పేర్కొన్నామంటే కోబాల్ట్, నికెల్, లిథియం. సో వీటి మీద ఇది ఫోకస్ చేయడం అనేది జరిగింది. అంటే దీన్ని ఉత్పత్తి చేయడం, ప్రాసెస్ చేయడం, రీసైకిల్ చేయడం మరియు ట్రాన్స్పోర్ట్ చేయడం మీద ఈ యొక్క కూటమి అనేది ఫోకస్ చేయడం జరిగిందండి. భారతదేశం ఈ యొక్క మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎంఎస్పిలో ఎప్పుడు చేరిందంటే 2023లో. అదే మినరల్స్ సెక్యూరిటీ ఫైనాన్స్లో ఎప్పుడు చేరిందంటే 2024లో చేరడం జరిగింది. సో ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే, వీటిని సాధారణంగా బ్యాటరీస్లో కానీ, సోలార్ ప్యానల్స్లో కానీ వీటిని అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. సో వీటిని అన్నిటినీ కూడా మనం ఇంపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న నిల్వలు మన యొక్క ప్రాసెస్కి, సో మన దగ్గర ఉన్న నిల్వలు వీటికి తగినంతగా లేకపోవడం వల్ల మనం ఇంపోర్ట్స్ మీద అధికంగా డిపెండ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్లో ఉన్న ఇంకొక అంశం ఏబిహెచ్ఈడి. సో ఏబిహెచ్ఈడి అనేది ఒక లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అండి. ఇది లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ వారు అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయిన ఏబిహెచ్ఈడిని ఎవరు అభివృద్ధి చేశారు? డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ వారు అభివృద్ధి చేయడం జరిగింది. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు అభివృద్ధి చేశారంటే డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ. సో దీనికి రిలేటెడ్గా డిఆర్డిఓను ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 1958లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, భారతదేశంలోనే ఇది అతిపెద్ద పరిశోధన సంస్థ. ఓకేనండి, ఇది భారతదేశంలోనే అతిపెద్ద పరిశోధన సంస్థ. దీనిలో భాగంగా డిఆర్డిఓ తీసుకువచ్చిన మొదటి ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ ఇండిగో. దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే
1962లో ఈ ప్రాజెక్ట్ ఇండిగోను ప్రారంభించడం జరిగింది. దీనికోసం ఇండియా అనేది ఎవరి సహకారం తీసుకుంది అంటే స్విట్జర్లాండ్ సహకారం అనేది తీసుకోవడం జరిగింది. సో స్విట్జర్లాండ్ సహకారం అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఇండిగోలో భాగంగా ఇండియా ఎవరు సహకారం తీసుకుందంటే స్విట్జర్లాండ్ను సహకారం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1962లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ ఇండిగో యొక్క ముఖ్య ఉద్దేశం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను తయారు చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఫ్రెండ్స్ ఈరోజు